హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కోర్టు కూసేలోపు 7,000 కోట్ల రుణం. ప్రభుత్వానికి దస్తం పంపిన ఎంపీ ఎండీసీ. నేడో రేపో ఆన్లైన్లో మంత్రివర్గం ఆమోదం. బాండ్ల రూపంలో తీసుకునే రుణమంతా ప్రభుత్వానికే. సో ఫ్రెండ్స్, రుణాల కోసం ఏ అవకాశాన్ని జగన్ ప్రభుత్వం వదలట్లేదు. వీలైనంత తీసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతున్న ఈలోపు 7,000 కోట్ల రుణం తీసుకునే ప్రయత్నంలో పడింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ప్రైవేట్ బాండ్ల రూపంలో 7,000 కోట్ల రుణం సమకూర్చుకునేందుకు శరవేగంగా దస్త్రాన్ని కదిపింది. ఆగమేఘాలపై మంత్రివర్గ ఆమోదం తీసుకునేందుకు సిద్ధమైంది. ఏపీ ఎండీసీ చరిత్రలోనే తొలిసారిగా ప్రైవేట్ బాండ్ల ద్వారా రుణం తీసుకోనున్నారు. అది ఆ సంస్థ అవసరాల కోసం కాకుండా ప్రభుత్వానికి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. రుణం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని, ఈ రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని కోరుతూ దస్త్రాన్ని రూపొందించారు. దీన్ని 2 రోజుల క్రితమే ప్రభుత్వానికి పంపారు. ఆన్లైన్లోనే మంత్రివర్గ ఆమోదం. ఈ దస్త్రానికి మంత్రివర్గ ఆమోదం తప్పనిసరి అని తెలిసింది. దీంతో ఆన్లైన్లోనే మంత్రుల నుంచి ఆమోదం తీసుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. గురు శుక్రవారాల్లో ఈ తంతు పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆ వెంటనే నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్ లిస్టింగ్ చేసి బాండ్ల ద్వారా ఏపీ ఎండీసీ రుణం తీసుకోనుంది. ప్రస్తుతానికి 8.7% వడ్డీ రేటుతో రుణానికి ప్రతిపాదించారు. ఈ రేటుకి ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోతే దాన్ని మరింత పెంచే వీలుందని తెలిసింది. ఈ బాండ్ల ద్వారా 7,000 కోట్ల రుణం తీసుకుని ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఉత్సాహం చూపుతున్న ఏపీ ఎండీసీకి వడ్డీ మాత్రం భారం కానుంది. 10 ఏళ్ల పాటు ఏటా 610 కోట్ల మేర వడ్డీ చెల్లించాలి. రుణం వాడుకోకుండా వడ్డీ మాత్రం కట్టడమేంటని కొందరు ప్రశ్నిస్తారు. ఏపీ ఎండీసీ అవసరాల కోసం కనీసం 2,000 కోట్లైనా ఉంచుకునేలా చూడాలని కొందరు అధికారులు ఎండీ వెంకటరెడ్డికి సూచించినట్లు సమాచారం. అయినా మొత్తం రుణాన్ని ప్రభుత్వానికి ఇచ్చేందుకే ఎండీ నిర్ణయించారని తెలుస్తోంది. సో ఫ్రెండ్స్, రుణాల కోసం ఏ అవకాశాన్ని జగన్ ప్రభుత్వం అయితే వదులుకోవడం లేదు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.